ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో హృదయ విదాకర ఘటన చోటు చేసుకుంది. కృష్ణానగర్ 23వ వార్డులో ఉంటున్నటువంటి వివాహిత పద్మ కుటుంబ సభ్యులతో విసిగిపోయి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త శివశ్రీ సిటీ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. అయితే కుటుంబంలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో పద్మ ఇద్దరు పిల్లలకు ఊరేసి తాను ఊరేసుకుని బలవత్ మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు పద్మ రాసిన సూసైడ్ నోట్లో తన జీవిత వ్యధ చదివిన తర్వాత స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే ఇలాంటి పరిస్థితి తప్పదని, భర్త చేసిన అప్పులను తీర్చలేక తనపై ఒత్తిడి తేవడంతో బిడ్డలతో పాటు తాను చనిపోతున్నా అని లేఖలో తెలపడంతో కన్నీటి పరంతమయ్యారు. ఇక భర్త శివ ఉద్యోగం సరిగా చేయకపోవడం, కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఉన్నాయని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టౌన్ లో కృష్ణానగర్ 3లో ఒక ముగ్గురు, ఒక తల్లి, ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఊరేసుకొని చనిపోయినారని ఒక టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా రావడం జరిగింది. ఆ ఇంట్లో అప్స్టైర్ లో తల్లి పద్మ 27 years, ఈ లాస్య 5 years, ఈ తేజశ్రీ 7 years. వీళ్ళు హ్యాంగ్ చేసుకొని ఉన్నారు, కింద దింపి ఉన్నారు. ఇక్కడ విచారిస్తే భర్త డ్యూటీకి పోయినప్పుడు ఈ ముగ్గురు ఇంట్లో తలుపు వేసుకొని హ్యాంగ్ చేసుకున్నట్టు, భర్త సాయంత్రం తిరిగి 6:30కి ఇంటికి వచ్చినప్పుడు తలుపు వేస్తున్నారు, దాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వస్తే చనిపోయినట్టు చెప్తున్నారు. దీన్ని విచారించి దీనిపైన తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈరోజు సాయంత్రము రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుధీర్ అయితే అందిస్తారు. సుధీర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఆ యువతి ఎలా చనిపోయారు? ఫాతిమా, తిరుపతి జిల్లాలో తెచ్చుకున్నట్టే తల్లి ఇద్దరు కుమార్తెలతో ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మొత్తం కూడా విషాద ఛాయలు అలముకున్నటువంటి పరిస్థితి. యావత్తు మానవీయులంతా కూడా కన్నీరు పర్వతం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం కృష్ణాపురం నగరం చెందినటువంటి 23వ వార్డులో శివ అలాగే పద్మ దంపతులు ఇద్దరు కూడా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరికీ కూడా తేజశ్రీ 7 సంవత్సరాలు, అలాగే లాస్య అనేటువంటి చిన్నారి 5 సంవత్సరాల చిన్నారి ఇద్దరు కుమార్తెలతో తల్లి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చేసుకుంది. అయితే శివ సత్యవేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సిటీలో ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా అప్పుల పాలైనటువంటి శివ ఏమి చేయలేక తన భార్యని ఇబ్బంది పెడుతూ డబ్బులు ఎలాగైనా తెప్పించాలనేటువంటి నేపథ్యంలో గతంలో నుంచి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేవాడని కూడా తెలిసింది. అయితే తను పద్మ చనిపోతూ రాసినటువంటి సూసైడ్ లేఖలో ప్రతి ఒక్కరు కూడా కలవరింపజేసేటువంటి అంశాలు ఎంతో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులు కాదని ప్రేమ వివాహాలు చేసుకుంటే ఇదే గతి పడుతుందని, దయచేసి ఇటువంటి ఘటకాలు పలపడదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినప్పటికీ గతంలో ఎన్నోసార్లు ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యలో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు, స్థానికంగా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే ఉంది. ఈ రోజు అప్పుల పాలు చేసి తనని ఇబ్బంది అటు ఇంటికి వెళ్ళలేక తల్లిదండ్రులు దగ్గర చేర్చకుండా ఇటు భర్త దగ్గర అటు కుటుంబ సభ్యులు దూరం అవడంతో ఒంటరిగా ఇద్దరు చిన్న ఆడబిడ్డలను పెట్టుకుని బాధపడుతున్నటువంటి పద్మ నేడు ఇద్దరు చిన్న పిల్లలను ఉరివేసి అలాగే తను కూడా ఉరివేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ రోజు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, ఈ వార్త విన్నటువంటి వాళ్ళంతా కూడా కన్నీటి పర్వతమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పోలీసులకి సంఘటన జరిగినటువంటి తర్వాత ఈ యొక్క స్థానికులంతా కూడా పోలీసులు సమాచారం ఇవ్వడంతో అక్కడ వచ్చి మొత్తం కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత ఈ యొక్క సూసైడ్ నోటు లభ్యమవడం జరిగింది. అలాగే ఇక తన భర్త కూడా రావడం జరిగింది. వెంటనే అక్కడ నుంచి పోస్ట్ మార్టం నిమిత్తము పుత్తూరు ప్రభుత్వం వచ్చి తరలించారు. ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకుంది అన్నటువంటి పద్మను దూరం పెట్టినటువంటి తల్లిదండ్రులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ తన బిడ్డకి తోడుగా ఉన్నట్లయితే ఇటువంటి ఘటన చోటు చేసుకునేది కాదనిపిస్తుంది. ఎందుకంటే తను సూసైడ్ నోట్లో రాసినటువంటి దాంట్లో ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు తమను దూరం పెట్టారని, అలాగే భర్త
అప్పుల పాలు చేస్తూ వీళ్ళు జల్సాగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే అప్పులు చేశారో వీళ్ళంతా కూడా ఇంటి దగ్గరకు వచ్చి తనని డబ్బులు అడగడము, అలాగే భర్త నువ్వు ఎలాగైనా ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురా అనేటువంటి పలుమార్లు చెప్పడంతో అటు ఇంటికి వెళ్ళలేక భర్తకు సమాధానం చెప్పలేక పూర్తిగా కుంగిపోయినటువంటి పద్మ ఈ రోజు ఈ యొక్క ఆత్మహత్యకి పాల్పడుతూ చిన్న బిడ్డల్ని కూడా చూడుకుని, ఎందుకంటే తల్లి లేని లోకంలో ఇద్దరు ఆడబిడ్డలు ఎలా బతుకుతారనేటువంటి ఆలోచన విధానంతో తను ఇద్దరు బిడ్డలను కూడా ఉరివేసి తాను కూడా ఉరేసుకుని చనిపోయినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికి దీని మీద పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫాత్మా. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్.